ఆ మధ్యన ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయమని మేము స్పీకర్ని కోరినా వేయట్లేదు, వాళ్ళు పార్టీలు కూడా మారిపోయారు అంటూ హైకోర్టుకు వెళ్ళింది తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి. దాని మీద ఆల్రెడీ నోటీసులు ఇచ్చి 4 వారాల్లోపు మీ సంగతి ఏంటో చెప్పండి అని చెప్పేసి స్పీకర్కి ఆల్రెడీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ మధ్యలో ఆ పిటిషను, ఈ విచారణ, ఈ ఆదేశాల మధ్యలో ఇంకొక 7 వెళ్ళిపోయి ఉన్నారు, మొత్తం 10 మంది. ఇప్పుడు రేవంత్ ముందు ఉన్నటువంటి టోటల్గా 39 మందికి గాను కనీసం ఒక 25 మందిని తీసుకురావాలి యువతలకి. 2/3 మెజార్టీతో పార్టీ చీల్చితే మాత్రమే, బీఆర్ఎస్ చీల్చితే మాత్రమే అప్పుడు రేపు పొద్దున కోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి వీలుండదు, లేదా మిగతా ఇష్యూ సాధ్యం కాకుండా ఉంటుంది. ఇప్పుడు లేకపోతే ఈలోపు కొంత డ్రాగ్ చేయగలరు కానీ సాధ్యం కాదు. 1 నెల 2 నెలల లోపు ఇంకో 15 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకోగలరా రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి చీల్చగలరా? మొదటైతే దూకుడుగా వచ్చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తర్వాతన భయపడ్డారా, ఆగారు. ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ కూడా అడుగడుగున నిఘా వేసి కూర్చుని ఉన్నటువంటి నేపథ్యంలో, అగ్రెసివ్గా అటాకింగ్ మోడ్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నిలబడుతుందా, వీళ్ళు కలబడతారా చూడాల్సి ఉంది.